హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా మరో అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 14 ఏళ్ళు జైలు శిక్ష అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయన భార్యకు 14 ఏళ్ల జైలు శిక్ష పడిందని ఆయన తరపు న్యాయవాది జైలు అధికారులు తెలిపారు. ప్రభుత్వ రహస్యాలను లీక్ చేసిన కేసులో ప్రత్యేక కోర్టు ఇమ్రాన్కు 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన మరుసటి రోజే ఈ తాజా తీర్పు వెలువడింది. గత ఏడాది అధికారం నుంచి ఊయదొలిగిన తర్వాత ఖాన్ ఇప్పటి వరకు 3 కేసుల్లో దోషిగా నిర్ధారించబడి శిక్షలు ఎదుర్కొంటున్నాడు. ప్రధానిగా అధికారంలో ఉన్న సమయంలో వచ్చిన ప్రభుత్వ బహుమతులను అప్పగించకుండా తన వద్దే ఉంచుకొని వాటిని వ్రాయించిన అవినీతి కేసుల్లో ఖాన్ దంపతులకు ఈ శిక్ష పడింది. అలాగే ప్రభుత్వ పదవులు నిర్వహించకుండా ఖాన్ను అనర్హుడిగా కూడా కోర్టు ప్రకటించింది. ఈ కేసులో ఖాన్ మౌలిక మానవ ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడ్డాయని ఆయన తరపు న్యాయవాది బాబర్ అవాన్ వ్యాఖ్యానించారు. ఖాన్ లీగల బృందం వచ్చే వరకు కూడా వేచి ఉండకుండా న్యాయమూర్తి చాలా హడావుడిగా శిక్ష విధించారని అన్నారు. పైకోర్టులో ఈ తీర్పును సవాలు చేయనట్లు తెలిపారు. చూశారు కంటే మొత్తం మీదుగా అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయన భార్యకి అయితే దాదాపుగా 14 సంవత్సరాలు అయితే జైలు శిక్ష పడినట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చూశారు కంటే అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.